హలో అందరికీ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, ప్లీజ్ లాస్ట్ వరకు చూసేయండి. నార్మల్ డేస్ లోనైనా సరే నేను సాటర్డే రోజు పొద్దున్నే లేచేదాన్ని, ఇంకా ఈ రోజు ఇంకా అందులోనూ పండగ తొలి ఏకాదశి కదా, ఇంకా అందుకనే మార్నింగ్ 5కే లేచేసాను. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకున్నా కూడా పొద్దునుండే పని పొద్దున్నే ఉంటుంది, ఎంత చేసినా కూడా లేట్ అయ్యింది. అసలు సప్త శనివారాల వ్రతం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను కదా, ఇదైతే 2వ వారం. ఇంకా నేనైతే ఇక్కడ దీపాల కోసం అయితే పిండిని అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా దేవుడికి ప్రసాదాలు అయితే చాలా చేద్దాం అనుకున్నాను, ఇంకా టైం లేక ఇంకా కొన్నే చేసేసాను. ఇంకా ఫాస్ట్ గా అయిపోయేవైతే చేశాను. ఇంకా పులిహోర, ఇంకా దాంతో పాటు సేమియా, ఇంకా దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వుల లడ్డు కూడా చేసేసాను. సప్త శనివారాల వ్రతం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పక్కాగా ఈ నైవేద్యాన్ని అయితే పెడతారు. వెంకటేశ్వర స్వామికి నల్ల నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాత నేనైతే పిండి దీపాలు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత దేవుడికి అయితే బొట్లు అయితే పెట్టేశాను. శనివారాల వ్రతం చేసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. కొత్తగా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ రోజు చేస్తే చాలా మంచిదని అన్నారు. మా అక్కనైతే ఈ రోజు అయితే స్టార్ట్ చేసింది. ఇంకా పూజ చేసుకోవడానికి నేనైతే అన్ని రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా పూజకి ముందు రోజే నేనైతే అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను, లేదంటే చాలా హడావుడి అయిపోతుంది. టైంకి అది లేదు ఇది లేదని కంగారు పడాల్సి వస్తుంది. ప్రతి శనివారం అయితే మా కిన్ను బాబులు ఇవ్వక ముందుకే నేనైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను. ఇంకా వాడు లేచాడంటే చాలా గోల చేస్తాడు. చాలా మందికి వ్రతం చేయాలనుకునే వాళ్ళకి ఈ డౌట్ ఉండే ఉంటుంది, ఏంటంటే పిండి దీపాలను వ్రతం అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచిస్తా ఉంటారు కదా. నేనైతే చాలా వీడియోస్ లో చూసాను, ఏంటంటే ఈ వ్రతం అయిపోయిన తర్వాత పిండి దీపాలను ఆవుకి కానీ మన దగ్గరలో పారే నది ఏదైనా ఉంటే దాంట్లోనైనా వేయొచ్చు అని చెప్పారు. ఇంకా ఈ 2 వీలు కాని వాళ్ళకి ఇంకొకటి కూడా చెప్పారు, ఏంటంటే ఒక కొత్త గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఈ పిండి దీపాలను కరిగి ఇంట్లో ఉన్న తులసి చెట్టుకైతే పోయొచ్చు అని చెప్పారు. నేనైతే ఫస్ట్ టైం వ్రతం చేసినప్పుడైతే ప్రతి వారం కూడా ఆవులకే పెట్టేసేదాన్ని. 7వ వారం రోజు కూడా ఆవుల కోసం అని వెతుకుతూ ఉంటే ఇంకా ఆ రోజు అయితే వర్షం వచ్చుండే, ఇంకా ఒక్క ఆవు కూడా కనిపించలేదు. మేమున్న ఏరియా మొత్తం మాకు ఎప్పుడైతే ఆవులు ఎక్కడెక్కడ కనిపించాయో ఆ ప్లేసెస్ అన్ని వెతికినా ఎక్కడ కనిపించలేదు. ఇంకా సర్లే ఎక్కడ కనిపించట్లేదు కదా అని ఇంటికి తిరిగి వెళ్తుంటే ఆ ఇంటికి వెళ్లే దారిలోనే ఒక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వరుసగా 7 ఆవులు వచ్చేసాయి మా ముందుకి. నేనైతే చాలా బాధపడ్డాను, అబ్బా అన్ని వారాలు పెట్టాను, 7వ వారం ఒక్కరోజు కూడా ఆవుకి పెడితే బాగుండేది అని చాలా అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో ఇంకా నా ముందుకి అన్ని ఆవులు వచ్చేసరికి నేనైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అసలు దేవుడే పంపించాడేమో అనుకున్నాను. ఎప్పుడు చేసినా కూడా నేనైతే పిండి దీపాలని ఆవుకి మాత్రమే పెడుతున్నాను. దీపాలు అంటే చాలా మంది ఉత్తిగానే చేస్తాం అనుకుంటారు కావచ్చు, కానీ అలా పిండి దీపాలు చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా బెల్లము, ఇంకా అరటిపండు, ఆవు నెయ్యి, దాంతో పాటు కొన్ని పాలు కూడా వేసేసి పిండి దీపాలు అయితే చేస్తాను. ఈ రోజైతే పూజ చాలా బాగా చేసుకున్నాను, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేలోపు మా వాళ్ళు అయితే లేచేశారు. ఇంకా మేమైతే గుడికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అందరం రెడీ అయ్యి మేమైతే గుడికి వెళ్ళిపోయాము. వామ్మో జనాలు అయితే చాలా ఘోరంగా ఉన్నారు. అంతమంది జనాలున్నా కూడా మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. వీడియోని లాస్ట్ వరకే మిస్ అవ్వకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.